గుజరాత్లో మంత్రి నారాయణ బృందం పర్యటన. అమరావతి పునఃప్రారంభమైన సందర్భంగా మంత్రి నారాయణ గారి బృందం గుజరాత్లో పర్యటించడం, పలు కట్టడాలను పరిశీలించడం. ఈ సందర్భంగా నారాయణ గారు ఏమన్నారో వార్త ఏంటో చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు. అమరావతిలో భారీ భవనాల నిర్మాణం కోసం ముంబై, ఢిల్లీలో పర్యటించారు. తాజాగా గుజరాత్లో 2 రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి నారాయణ వెంట సిఆర్డీ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాసులు ఉన్నారు. మొదటి రోజు ఆదివారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి బృందానికి గుజరాత్ రాష్ట్ర అధికారులు ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్ నుంచి బస్సులో ఏక్తా నగర్ చేరుకున్నారు. ఏక్తా నగర్లో ప్రపంచంలోనే అతిపెద్దైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించారు. 597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోని అతి భారీ విగ్రహం నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు, విగ్రహం తయారీలో ఎలాంటి నిర్మాణ సామాగ్రి ఉపయోగించారనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్థానిక అధికారులతో పాటు పటేల్ విగ్రహ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి సమాచారాన్ని మంత్రి బృందానికి వివరించారు. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ విగ్రహం నిర్మాణం అధ్యయనం ద్వారా అమరావతిలో నిర్మించదలిచిన పలు విగ్రహాలపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మరి కొంతమంది ప్రముఖుల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దాంట్లో భాగంగానే వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించింది మంత్రి బృందం. విగ్రహం పరిశీలనతో పాటు దానికి అనుగుణంగా నిర్మించిన మరిన్ని కట్టడాలను మంత్రి బృందం పరిశీలించింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఏక్తా నగర్ నుంచి అహ్మదానగర్ శివార్లోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని మంత్రి బృందం సందర్శించింది. దేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్గా గిఫ్ట్ సిటీ ఉంది. మొత్తం 866 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గిఫ్ట్ సిటీలో ప్రత్యేక ఆర్థిక మండలి సెస్తో పాటు అనేక సంస్థలు, కంపెనీలు, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు ఉన్నాయి. గిఫ్ట్ సిటీని నేషనల్ హైవేస్తో పాటు రైల్వే, మెట్రో రైల్వే లైన్లకు కనెక్ట్ చేశారు. గిఫ్ట్ సిటీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు అక్కడ కార్యకలాపాల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుజరాత్ అధికారులు వివరించారు. గిఫ్ట్ సిటీలో ఉన్న ఆటోమేటెడ్ చెత్త సేకరణ విధానం, 5.5 కిలోమీటర్ల పొడవుతో 8 సర్వీసులకు సంబంధించిన పైపులు వెళ్లే యూటిలిటీ టన్నెల్ను మంత్రి బృందం పరిశీలించింది. గిఫ్ట్ సిటీ సందర్శన తర్వాత మంత్రి నారాయణ బృందం అహ్మదాబాద్లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీని సందర్శించింది. ఈ యూనివర్సిటీ సహజ మరియు అభివృద్ధి చెందిన పర్యావరణం సంబంధిత విభాగాలలో వివిధ కోర్సులను అందిస్తోంది. రాజధానిలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన అంశాలపై యూనివర్సిటీ అధికారులతో మంత్రి బృందం చర్చించింది. ఇప్పటికే అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్కు తగిన విధంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మొదటి రోజు చివరిగా మంత్రి నారాయణ బృందం సబర్మతి రివర్ ఫ్రంట్ సందర్శించింది. అహ్మదాబాద్లోని సబర్మతి నది ఒడ్డున అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని రివర్ ఫ్రంట్గా పిలుస్తారు. సబర్మతి నది తీర ప్రాంతం అభివృద్ధి కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా సబర్మతి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. నదీ తీరాన్ని రక్షించడంతో పాటు పర్యావరణ హితంగా ఉండేలా, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఎంతో అద్భుతంగా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసింది. అమరావతి కూడా కృష్ణానది ఒడ్డున నిర్మిస్తుండటంతో రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. దీనికోసం సబర్మతి రివర్ ఫ్రంట్ను ఏ విధంగా అభివృద్ధి చేశారనే దానిపై అధ్యయనం చేశారు. ముందుగా సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రివర్ ఫ్రంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొదటి రోజు పర్యటన ముగిసిన తర్వాత అహ్మదాబాద్లోని రాత్రికి బస చేశారు మంత్రి నారాయణ అధికారులు. సోమవారం ఉదయం స్పోర్ట్స్ సిటీని సందర్శిస్తారు. స్పోర్ట్స్ సిటీ సందర్శనలో భాగంగా నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంను మంత్రి బృందం సందర్శించనుంది.